ఏంటిది గజనీ సినిమాలో ఉన్నట్టు ఏవేవో ఎక్కడెక్కడో అతికించారు. అంత పైన ఎలా అతికించారు? పిచ్చి పిచ్చిగా గీకి పెట్టారేంటి? చెప్పండి. ఇదే మన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోయే ప్లేయర్ స్క్వాడ్. ఆ రెండు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అనిత, గాయత్రి. ఎవరు వీళ్ళు? కొత్త ప్లేయర్సా? దింపుతున్నామా? 3 సంవత్సరాలు ఈ టీం కోసం ఆడిన కీ ప్లేయర్స్. పోల్చి చెప్పాలంటే మన ఇండియన్ టీంలో ఆడే విరాట్ కోహ్లీ, ధోని. మరి ఢిల్లీ ఎందుకు రాలేదు సార్ వీళ్ళు? సహజంగా ఆడవాళ్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షే. మేమిద్దరం వైజాగ్ వెళ్ళి మాట్లాడొస్తాం. అంతవరకు టీంకి కోచ్గా మారిపోమంటారా? వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అది చెప్పడానికే నిన్ను పిలిచాను. యు మీన్ కప్పు చుప్పు 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 కప్పు చుప్పు. మీ అబ్బాయి గారి క్లాస్మేట్స్. నమస్కారం. నమస్కారం. తీసుకోండి. గౌతమ్, పైన బాబాయ్ స్నానం చేస్తున్నారు, తొందరగా రమ్మను. ఓకే పిన్ని. పిన్ని బాబాయ్ వస్తున్నారు. మార్నింగ్. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, మీరు ఏ బ్యాచ్? సారీ, మీ ఇంట్లోకి రావడానికి నేను ఒక అబద్ధం ఆడాను. నేను మీ స్కూల్మేట్ని కాదు. అయితే మీరు ఎవరు? నేను మైకల్, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్. ఓకే, మీకేం కావాలి? మీ వైఫ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఆ విషయం మీకు తెలుసా? ఎప్పుడో ఓసారి అన్నట్టుంది. ఏదో స్టేట్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఆడానని. హాకీనా వాలీబాలా? ఆవిడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీంలో కీ ప్లేయర్. టీం ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ఢిల్లీలో ఉంది. గాయత్రి లాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మా టీంకి చాలా అవసరం. మీరు అడుగుతోందేమిటో నాకు బాగా అర్థమైంది, కానీ అది ఏ విధమైన న్యాయమో నాకు అర్థం కావట్లేదు. సార్, మీ ఆవిడ చిన్ని చిన్ని డ్రాయర్లు వేసుకుని ఓ 1000 మంది ముందు ఆడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి ఇది. ఈ వీధిలో మాకంటూ ఓ మర్యాద ఏడ్చింది. అదిగో ఒడియాలు ఎండబెడుతోందే మా అక్క. IAS పాస్ అయింది, కానీ ఉద్యోగానికి పంపలేదే. మా వదిన ఉద్యోగానికి పోలేదు. అసలు ఆడబిడ్డల్ని ఉద్యోగాలకు పంపాల్సిన అవసరమే లేదు అనుకునే వ్యక్తులం సార్. మీరేమిట్రా అంటే మా ఇంటి ఆడబిడ్డల్నే అరకొర దుస్తులతో గ్రౌండ్ లో ఆడమంటున్నారు. నేను అన్నదాంట్లో తప్పుందా? క్షణం ఆలోచించండి మీరు. ఇవి తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. గాయత్రి, నాకు కాఫీ స్ట్రాంగ్ గా. సార్, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మేము TVS లో ఆటోమొబైల్ ఇంజనీర్ గా చేస్తున్నాను. చాలా ఇష్టపడి చదువుకున్నట్టున్నారు. అవును, IIT లో ఫస్ట్ మార్క్ 97%. మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎందుకు ఆ బిజినెస్ కంటిన్యూ చేయాలా మీరు? అది మా తండ్రి గారి బిజినెస్, ఇది నా ప్యాషన్. సి, బాలాగారి అబ్బాయి అనిపించుకోవడం నా అభిమతం కాదు. సుదర్శన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే ముఖ్యం. కరెక్ట్ సార్. బాలాగారి అబ్బాయినని చెప్పుకోవటం వల్ల మీ ఇండివిజువాలిటీ పోతుందని మీరు అనుకోవటం కరెక్ట్ అయితే, సుదర్శన్ వైఫ్ అని చెప్పుకోవడం వల్ల గాయత్రి ఇండివిజువాలిటీ పోతుందని మీకు అనిపించలేదా సార్? ప్యాషన్ అనేది ఒక మగాళ్ళకి మాత్రమేనా, ఆడవాళ్ళకి ఉండకూడదా? అది కూడా పెళ్లైన ఆడవాళ్లకి అస్సలు ఉండకూడదా? భార్యకి పూలు, చీరలు, నగలు కొనివ్వటమే భర్త యొక్క బాధ్యతని మీరు అనుకుంటే ఐమ్ సో సారీ సార్. తన ఆశలు, కలలు తెలుసుకుని వాటిని నిజం చేసిన వాడే నిజమైన భర్త. మీరు చాలా గ్రేట్ సార్. మీకు ఇంటి పని చేయడానికి, వంట పని చేసి పెట్టడానికి ఒక స్టేట్ ప్లేయర్, ఒక IAS ని పెట్టుకున్నారు. ఇది ఫ్లైట్ టికెట్ కాదు, మీ వైఫ్ కలల సౌధానికి ఎంట్రీ టికెట్. ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. సుదర్శన్, పారిపోను లేవు, దాక్కోను లేవు. గాయత్రి ఈస్ వాచింగ్. అనితను నేను చూసి 3 నెలలయ్యింది. ఏప్రిల్ 7వ తారీఖు మ్యాచ్ ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది.
బాయ్ మా. బాయ్. అనిత ఏంటి చీటికి మాటికి వస్తున్నాడు? ఏంటదని ప్రాబ్లం? నేను వెళ్ళి ఏంటో అడగనా? ఉంటే నేను మాట్లాడొస్తాను. నేనెన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వనుకునే ఇలాంటి అమ్మాయిని కాదు నేను. ఎన్నిసార్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావు? నేను చెప్పేది విను. 2 ఏళ్ళగా నీ చుట్టూ తిరుగుతున్నాను, తీసవతల పారేస్తున్నావు. నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. అదెందుకు అర్థం చేసుకోవే నువ్వు? ఈ రావే పోవే అనే పిచ్చి వాగుడు వాగొద్దు. ఎవరైనా మనసుకి నచ్చితేనేగా ప్రేమించగలిగేది. ప్లీజ్ నీకో నమస్కారం, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను వదిలే. నాకు ఫుట్బాలే ముఖ్యం. అదే నా డ్రీమ్, అదే నా లైఫ్. అది తప్ప దేని గురించి ఆలోచించను. నీ ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా? ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. లోపలికెళ్ళింది. తలుపు కింద భోజనం తీసుకెళ్లి పెడతాను. తనకు ఆకలిస్తే తింటుంది, లేకపోతే వదిలేస్తుంది. న్యూస్ పేపర్ పెడతాను, అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా, దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది. అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను. ఈ లోకానికి తన ముఖం చూపించకూడదు అనుకుంది. నాకు నా ఈ ఒక్క ఆశ కూడా పోయింది. నాకేం చేయాలో తెలియలేదు. అనితతో నేను మాట్లాడొచ్చమ్మా? వెళ్ళి మీరు మాట్లాడండి బాబు. ఆ తలుపు దాటి మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు. అనిత, అనిత, నేను మైకిల్ నమ్మా. ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్. నీకో ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి. చెప్పనా? ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో 3 మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు. దాన్ని తీసేద్దామా అని వాళ్ళ అమ్మని అడిగారట. దానికి వాళ్ళమ్మ ఒప్పుకోలేదు. 10 మాసాలు
పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట ఆ తల్లి. అందరి పిల్లలు 2 ఏళ్లకే నడక మొదలెడతారు, కానీ 5 ఏళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట. అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల 8 ఏళ్లకే ఫుట్బాల్ ఆడిందట. 15 ఏళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్, 16 ఏళ్లకే అండర్ 18, 18 ఏళ్లకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మేజర్ యాక్సిడెంట్. జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట. వాడు చెప్పిందంతా అబద్ధం చేసి 6 మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్లోకి వచ్చింది. స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది. ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తన బలంగా మార్చుకుంది. తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు, తను అనుకొని సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్. ఎవరో తెలిసిందమ్మా? అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శానివి. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ప్రతిభకి, ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ టికెట్ని ఇక్కడ పెడుతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కోపమా? లేదు సార్. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా, లెఫ్ట్ లో వెళ్ళు. సార్, ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. నన్ను వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా, దండం పెడతానన్నా. అనిత, అనిత, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం? ఫేస్ ఇట్, ఫేస్ ఇట్, ఫేస్ ఇట్. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం, గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమే రా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం, నేను ఫేస్ చేసి వస్తాను. ప్రతిభకి, ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను.
ఓ ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగిక నాకు అవసరం లేదు. ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా? నేను చూపిస్తాను చూడు. మానిని మానిని అడుగులే జడిపించు పీడుగులే ఒళ్ళు విరుచుకో విను వీధి దారిన మేలు. మనం సూపర్ గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదు అనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. వెళ్దాం రా. నేనే థ్యాంక్స్ చెప్పాలి సుదర్శన్. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడదుంటుంది అంటారు. అలాగే ప్రతి ఆడదాని విజయం వెనుక తప్పకుండా మగాడుంటాడు. అది వివాహమైన ఆడదాని విజయం వెనుక తప్పకుండా భర్త ఉంటాడు. గుడ్ మార్నింగ్ గర్ల్స్. ఏంటి ప్లాన్ మెస్సీ? మీరేం చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. అదే ప్లాన్. ఏంటిది? పోలీసులు వస్తున్నారు. ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్. నేనే. చలో గాడి పెట్టో. ఏమైంది? షూట్అవుట్ హువా తా నా, ఏడీజీపీ బులా రహా హై. సార్ హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది. నేనే వచ్చేస్తాను. తూ మేరే టైం మాంగ్ రహా హై. సార్ ప్లీజ్ ఈ అమ్మాయిలంతా. పటా ఖీంచ్ కే లేకే జాऊंगा मैं. సార్ 1 second. ఏంజల్ ఇందులో గేమ్ ప్లాన్ ఉంది. మైకేల్ వచ్చేస్తాను. కోచ్ సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క, మా పేర్లు. ఐమ్ సో సారీ, మీ పేరు లిస్ట్ లో లేదు. అక్క, దీనికోసమేగా ఊరి నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ. ఫైల్ లేదు. జీ సార్. ఏంటయ్యా, నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నిన్ను డాన్ అంటున్నారు. స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు. చూడు ఏం జరుగుతుందో అని. సార్ నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో సీఎం కాన్వాయ్ని అబ్స్ట్రక్షన్ చేశావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తా. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ని షూట్ చేశామని చెప్తా. అటెంప్ట్ టు మర్డర్. కారణాలు సరిపోతాయా లేక ఇంకా కావాలా? హాజీ సార్, అయిపోయి మాట్లాడు. వాట్ బిగల్? మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. పోయి పోలీస్ స్టేషన్లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్. నీకు మాత్రమే కాదు, నీ ప్లేయర్స్ కి స్పెషల్ గా 2 స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ డబ్బుని పెరగబోతుంది. You have a cup of tea and relax, okay? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. పటేల్ భాయ్, టైం ఎంత అయింది? టైం అయినా దేకో. ఓకే ఓకే. అదుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? रास्ते में रुकावट हो गई है. सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए. What? मीडिया भी कवर करते हैं. क्या चल रहा है वहाँ पे?
తొందరగా ఎందుకంటే చూడండి. सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे दिल्ली के मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी घुस जाने के कारण పట్టు టైం ఎంత అయింది? ఓ 15 minutes అయింది. చారి నేను టైమర్ ని పట్టించుకోవాలి. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10. పటేల్ రాజా టైం ఎంత అయింది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఇంకేం లేదంటరా? అయితే ఓకే గురు. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావా, ఏంటది? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్, నేను ఉంచుకుంటా. అక్కడ సుమకు బలమైన గాయమే ఉంది, బట్ రెఫరీ ఫౌల్ కాదు, ప్లే ఆన్ అనే చెప్తున్నారు. గట్టిగా నిలదీస్తున్నారు. దీనికి ఎల్లో కార్డ్. ఇది ఖచ్చితంగా అంతేరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తిగా అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవ్వడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. హర్యానా 11 మంది దంగల్ ప్లేయర్స్ దించింది మైకిల్. ఒక్కొక్కళ్ళు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు, ఆ గుడ్ల గోపకళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు విజిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరుగో దున్న పోతులా ఇద్దరున్నారు చూడు, వాళ్ళే రెచ్చిపోతున్నారు. The game. Coach! Change! పట్టేశా. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలనే గాని ఆలోచన. అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే పోచమ్మా, పోచమ్మనా? చెప్పండి సార్. పోచం
హర్యానా ఇదేంటి రిఫరీ గాల్లోకి ఎగిరాడు. టాప్ లేపావే మైకిల్. ఎంతో మంది దెబ్బలు తగిలి కింద పడ్డం చూసాం, కానీ మన పోచమ్మ రెఫరీనే బంతిలా ఆడుకుంది. చేసి ఆడటం ప్రారంభించారు. ఇక మీద మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? ఏదో జరుగుతోంది అక్కడ. ఒక మిస్ బాల్, రక్ష దగ్గర బాల్, గాయత్రి కోచ్ అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్. మరింత ఉత్కంఠతగా మారింది ఆట. ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. రిపోర్ట్స్ ఆనందికి బదులుగా అనితని లోపలికి పంపారు. ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం. ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఇదొక సెన్సేషనల్ విక్టరీ. ఇటువంటి ఒక ఘన విజయం